మేల్కొన్న తెరుగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాదరంపు ఆకశంబున జాపి ఎదుగిలయ్యా కొన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల తావెనదియును గుండెలు తల్లడిల్ల దిమ్మ తిరుగుచు నిలువక శిరము వ్రాల ఇతర బాలుర క్రియవాడ వివు కావు చన్ను విడువుము విడువుము చాలుననుచు. మహానుభావుడు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. మేల్కొన్న తెరకున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి. పసిపిల్లల్ని ఎక్కడికో వెళ్ళాలి, గుళ్ళోకి వెళ్ళి రావాలి, ముందు కాసిన పాలిచ్చి తీసుకెళ్ళిపోతానని తల్లి బలవంతంగా లేపితే వాడు ఏదో లేవలేక లేచిన వాళ్ళ ఇలా బలవంతంగా కనురెప్పలు విప్పి మళ్ళీ కళ్ళు మూసేసి నిద్రపోవడానికి ఉద్యుక్తుడైపోతూ ఆ బోసినోరోసారి తెరిచి ఆవలించేసేసి రెండు చేతులు పైకెత్తి ఏదో ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఓసారి నడువంతా ఇలా సింహం తిప్పినట్టుగానే చిన్ని కృష్ణుడు కూడా నడుం తిప్పి ఆవులించి చెయ్యెత్తి విప్పలేక కళ్ళు విప్పినట్టుగా విప్పి కళ్ళు మూసి చిన్ని చెయ్యి తీసి ఆమె స్తన్యం మీద పెట్టి ఆ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని గట్టిగా పట్టుకుని గుక్కకు గుటుకుమనుచు వినపడేటట్టుగా గుటుక్కుమని చప్పుడు వచ్చేటట్టుగా రెండు గుటకల పాలు తాగాడంతే. దిమ్మ తిరుగుచు నిలువక శిరము వాల, దానికి దెబ్బకి తల గిర్ర తిరిగిపోయి తల వాలిపోతోంది. ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. ఇది ఎక్కడ పిల్లాడివిరా బాబోయ్, ప్రాణం పోతోంది, వదిలేయి అంటుంది ఆవిడ. పట్టి విడువరాదు నా చెయ్యి, ఆయనోసారి పట్టుకుంటే వదిలిపెడతాడా? ఆ రెండు గుక్కల పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్నటువంటి ప్రాణములనన్నిటినీ కూడా లాగి అవతల పారేశాడు. లాగేగానే ఆమె నేల మీద పడిపోయి చచ్చిపోయింది.